ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ గా ఎవరో ఫ్రింజ్ ఎవరో వాళ్ళ కార్యకర్త మాట్లాడారు, ఎవరో చిన్నపాటి నాయకుడు మాట్లాడారని కాదు. ఈవెన్ ముఖ్యమంత్రి గారే ఏకంగా మన సాయుధ దళాలని కూడా కించపరచడానికి వెనకాడలేదు. ఎందుకంటే ఆ ఓట్ బ్యాంక్ ఒక్కటే ముఖ్యము. ఇప్పుడు చూస్తే కూడా 50% కంటే తక్కువ పూలింగ్ అయిందండి. అందులో మీకు 30% మొత్తం కాన్స్టిట్యున్సీలోనే ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది అన్న 25-27%. సో వారైతే గుంపుగా ఓటేస్తారు. అదొకటి ముందు బ్లాక్ వచ్చిందంటే మిగిలినవి డివైడ్ అయినా కానీ 1/3 వచ్చినా కానీ డిసైడ్ అయిపోవడం అనేది కాదు. కాకపోతే జరిగిన తీరు నేను చెప్తున్నాను. ఇప్పుడు డిసైడ్ అవ్వడం అని అంటే అసలే పోటీలో లేము అన్న టైప్లో ఏమీ కాదు. ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వైపే ఇద్దరు మత రాజకీయాలకే తీసుకెళ్లారు. ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఇద్దరు కూడా ఎంఐఎం ఎవరి వైపు ఉంటుందా అన్నదాన్ని తీసుకెళ్ళిందని బీజేపీ అంటోంది. 100% అండి. ముందు రోజు నుంచి కూడా మీరు చూడండి, ఇప్పుడు పాకిస్తాన్ తెచ్చింది మేము కాదు, మొహమ్మద్ అజరుద్దీన్ గారిని తెచ్చింది మేము కాదు, ఎంఐఎంని తెచ్చింది మేము కాదు, ఎంఐఎం క్యాండిడేట్ని తెచ్చింది మేము కాదు. అలా లాస్ట్కి అసలు ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు అనేది మేము కాదు. పోనీ అవతల వైపు తీసుకుంటే వారు కూడా ఇక్కడ ఎంఐఎం వీరికైతే మేము కూడా సల్మాన్ ఖాన్ అనో ఇంకెవరో ఎట్లాంటి క్యారెక్టర్స్ అయినా పర్వాలేదు, మేము కూడా ముస్లిం సింబాలిజం ఉండాలి అని చెప్పి వారు బీఆర్ఎస్, వారు కేటీఆర్ గారు అయితే ఏకంగా గుళ్ళెందుకు అని చెప్పి ఒక సైడ్ అంటూనే అయ్యో సంజయ్ గారు గుడి అన్నారని చెప్పి దాని గురించి అవహేళనగా మాట్లాడుతూ కాదు, మళ్ళీ ఏం మాట్లాడారు వారు, విద్యా సంస్థలకు భూమి అయినా గుంజుకుని వెళ్ళి మేము శ్మశాన వాటికలకు ఇచ్చాము అందుకని మాకు ఓట్లు వేయండి అని అన్నారు, కబ్రస్థాన్లకు ఇచ్చాము అందుకని మాకు ఓట్లు వేయండి అన్నారు. సో ఇద్దరు కూడా అదే మత రాజకీయాల వైపు వెళ్ళారు. సరే, ఇప్పుడు అక్కడ ఉన్న ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇక ఇవి నిజాలండి. దాన్ని పర్యవసానం టీడీపీ నుంచి సీనియర్ నాయకులు దుర్గాప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. నమస్కారం దుర్గాప్రసాద్ గారు. బ్రేక్ తర్వాత వస్తాం మీ దగ్గరికి. అంటే టీడీపీ ఓటు కూడా ఎంత కీలకంగా మారింది, ఎందుకంటే అటు ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేశారు, ఇటు కేటీఆర్ గారు అప్పీల్ చేశారు. సో అది ఎంత కీలకంగా మారింది అనేది కూడా మాట్లాడదాం. ఎందుకంటే గతంలో మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా టీడీపీలో ఉండగా వారు గెలిచారు, నియోజకవర్గం ఏర్పాటైన రెండో ఎన్నికలో. సో ఆ ఇంపాక్ట్ ఎంత ఉంది అనేది కూడా మాట్లాడదాం. బట్ ఒక బ్రేక్ తర్వాత